హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో దొండకాయ పెసరపప్పు కర్రీ అయితే చేశాను, చాలా సింపుల్గా. ఈరోజు సెకండ్ సాటర్డే, మా బాబు స్కూల్కి కూడా వెళ్ళలేదు. సాటర్డే రోజు ఎక్కువగా అయితే మా ఇంట్లో పప్పుయే చేస్తాను, పప్పు లేక పప్పుచారు. ఇంకా పప్పు చేస్తే సాయంత్రం కంపల్సరిగా చపాతీలు అయితే చేస్తాను. ఇంకా ఈ పప్పు చేసి చారు చేసి ఇవన్నీ చేసే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు సెకండ్ సాటర్డే అని చెప్పాను కదా, మా బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు. సో ఇద్దరు పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేసరికి అయితే ఈ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే 1:00 అయితే అవుతుంది. ఈ 1:00 వాళ్ళని పడుకోబెట్టి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అస్సలు టైం ఉండలేదు వీడియోస్ చేయడానికి. వీడియోస్ అయితే చేస్తున్నాను వంట చేసేటప్పుడు, కానీ ఇలా ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు టైం ఉండలేదు. నేను కొంచెం పక్కకు పోతే చాలు మా పాప అయితే లేస్తుంది, చిన్న సౌండ్ అయినా. మళ్ళీ అసలే సమ్మర్ కదా, సమ్మర్ స్టార్ట్ అయింది. మళ్ళీ అయితే రేకులు ఇల్లు, చాలా వేడి వస్తుంది. సో పండుకుంటలేరు, అందుకే వీడియోస్ అయితే అస్సలు పెట్టలేకపోతున్నాను. ప్లీజ్ అండి, మీరైతే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా దొండకాయ పప్పు కర్రీ అయితే కొంచెమే చేశాను, చారు చేశాను అని చెప్పాను కదా, అందుకే అందులో కాంబినేషన్గా అయితే ఈ దొండకాయ పప్పు కర్రీ అయితే చేశాను. సమ్మర్లో అయితే ఇలా పప్పు చారులే బాగుంటాయి. కొంచెం ఫ్రై కర్రీలు అయితే అస్సలు తినలేము, అసలే వేడి ఉంటుంది కదా, అందుకే నేను ఎక్కువగా సమ్మర్లో అయితే పప్పు చారులే చేస్తాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్.